క్రియ, మొదటి అద్భుతాన్ని గురించి అక్కడ అందరికీ తెలిసిన విషయమే. ఈ లోకంలో చాలా వివాహాలు జరుగుతూ ఉంటాయి. మన బంధువులై, స్నేహితులు, అలాగే మన ఇరుగు పొరుగు వారు, మనకున్నటువంటి కులస్తులు, మతస్థులు, మన సంఘపు వారు. మరి వివాహాలు జరిగినప్పుడు మనకు ఎలాగున వివాహ ఆహ్వానం వస్తుందో, అలాగే యేసు ప్రభుల వారి లోకంలో జీవించే సమయంలో గలిలయలోని కానా అనే ఊరిలో ఒక పెళ్లి జరుగుతుందంట. ఆ పెళ్లికి యేసు ప్రభు తల్లి అయిన మరియను, యేసు ప్రభుతో పాటు మరియతో పాటు యేసు ప్రభును వివాహానికి ఆహ్వానించారు. ఆహ్వానించబడినటువంటి వీరిద్దరూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క పెళ్లి విందులో సిద్ధపరిచిన ద్రాక్ష రసం అయిపోయినప్పుడు మరి వాళ్ళు అనుకున్నారట, వివాహ కార్యక్రమంలో పాలు పొంది ఆ యొక్క విందు ప్రధాని లేకపోతే ఆ పరిచారకులు వచ్చి, యేసు ప్రభు అనేక అద్భుతాలు చేసే దేవుడు కదా, అనేక ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు కదా, ఆయన కూడా ఈ పెళ్లికి హాజరయ్యాడు. మరి ఆయన హాజరయ్యాడు, ఆయనతో పాటు తన తల్లి అయిన మరియ కూడా హాజరయ్యింది గనుక ఈ తల్లి ద్వారా ఏదైనా అద్భుతం జరుగుద్దేమో అని వెళ్ళి మరియతో చెప్పుకుంటారు. వాళ్ళు మరియ దగ్గర ఏమి లేదు. దేవుని బిడ్డలారా, వారు వెళ్ళి, అమ్మా ఇదిగో ఈ యొక్క విందు కొరకు కొంత ద్రాక్షరసం సిద్ధపరిచాము, కానీ అది అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదు అన్నప్పుడు ఆమె అటు యేసు ప్రభు ఉన్న వైపు చూసింది. అంటే అది చేసే శక్తి కానీ, ఆ అద్భుతం చేసేటువంటి సూచక్రియ చేసేటువంటి మరి ఆ యొక్క అద్భుతం చేసే శక్తి నాకు మాత్రము లేదు. అగో అక్కడ ఆయన ఉన్నాడు యేసు ప్రభు, ఆయనతో చెప్పండి. హల్లెలూయా. చూడండి, చదువుకుందాం ఆ సందర్భాన్ని దయచేసి. 2వ అధ్యాయము 6వ వచనం. ఆరో వచనం చదువుకుందాం. 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడి. హల్లెలూయా. ఈ యొక్క వివాహములో ఈ లోటు తీర్చబడాలంటే, ఈ కొరత తీర్చబడాలంటే మరి వాళ్ళు వెళ్ళి తన తల్లితో మరియతో చెప్తారు. మరి అంటది, నా దగ్గర ఏం లేదయ్యా, నేనేమీ చేయలేను, భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్తే ఇదిగో అక్కడున్నాడు. మీరు గనక వెళ్ళి ఈ జరిగిన సందర్భం లేక ఈ జరిగిన సంఘటన, ఈ లోటు గురించి గనక ఆయనతో చెప్పితే ఆయన మీకేం చెప్తాడో దాన్ని చేయండి, అప్పుడు మీరు ఒక అద్భుతాన్ని చూస్తారు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము ఎన్నోసార్లు యేసయ్య మనతో ఉన్నప్పుడు, యేసయ్య మనలో ఉన్నప్పుడు, యేసయ్య గురించి పాడుతూ ఉన్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆయన మనతోనే ఉంటాడు. కానీ ఆయన చేసే అద్భుతాన్ని మనం గ్రహించలేం. అందుకే మనం మనుషులతో చెప్పుకుంటాం. మనుషులు ఎవరైనా మన బాధలో నుంచి విడిపిస్తారేమో. చూడండి, అక్కడ పరిచారకులు వెళ్ళి యేసుతో చెప్పకుండా ఎవరితో చెప్తున్నారు? తల్లితో, మరియతో చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, మనం కూడా మనుషులతో పంచుకుంటాం బాధలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, వేదనలు, శోధనలు, కష్టాలన్నీ ఎవరికో, తోటి స్నేహితుడికో, బంధువుడికో, లేకుంటే సంఘస్థులకో మనం పంచుకుంటూ చెప్పుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డలమైన మనం, యేసు మనతోనే ఉంటాడు, యేసు మనలోనే ఉన్నాడు, మన హృదయంలోనే ఉన్నాడు. కానీ ఆయన కొంచెం పక్కవ పెట్టేస్తాం. ఆయన చేసే అద్భుతాలను గమనించక మనుషులతో పంచుకుంటాం. అందుకే ఆమంటది, నాకు చెప్పుట వలన ఏమి ప్రయోజనము లేదు, నేను అద్భుతము చేసేదాన్ని కాదు. ఇదిగో మీరు వెళ్ళి ఆయనతో చెప్పండి. ఆమె కూడా ట్రై చేసింది, ప్రయత్నం చేసింది. అయ్యా ఇదిగో ఈ పెండి విందులో వారు సిద్ధపరిచిన ద్రాక్షరసం అయిపోయిందట, మరి నువ్వు గొప్పోడు కదా, ఒకసారి ఏదో నువ్వు చేయరాదని రికమెండేషన్ చేస్తుంటే ప్రభు ఏమంటాడు తెలుసా? అమ్మా నాకు ఇంకా టైము, ఇక నాకు సమయం రాలే, నేను చేసే సమయం రాలే. దేవుని బిడ్డలారా, మనం కూడా సంఘానికి వస్తాం, ఉపవాసాలు ఉంటాం, ప్రార్థనలు చేస్తాం, దేవుని మొరపెట్టుకుంటాం. ఒక్కొక్కసారి మనం చేసిన ప్రార్థనకు సమాధానం రాక బాధపడుతూ ఉంటాం. అయ్యో నేను కూడా మందిరానికి వెళ్తున్నాను కదా, పాటలు పాడుతున్నాను కదా,
దేవునికి స్తుతి ఆరాధన చేస్తున్నాను కదా, నా కష్టాజీతంలో దశం భాగం ఇస్తున్నాను కదా, నా దేవుణ్ణి గణపరుస్తున్నాను కదా, ఏంటి ఇంకా అద్భుతం జరగలేదని మనం పాస్టర్ గారికో లేక మన యొక్క తోటి విశ్వాసికో ఎవరికో పంచుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, డైరెక్ట్గా ఆమె ఒక్కటే మాట అన్నది, నా వల్ల కాదయ్యా, ఇదిగో ఆయన వల్ల అవుతుందేమో, మీరు వెళ్ళి ఆయనతో చెప్పండి. చెప్పి ఆమె ఇంకో మాట అంటది. ఏమంటది? ఆయన మీతో చెప్పినది చేయండి. పని చేయాలి. ఇక్కడ దేవుని బిడ్డలారా, యేసుప్రభు ఏం పని చెప్పాడు వాళ్ళకు చదువుకుందాం, చదవండి. యూదుల శుద్ధీకరణ ప్రకారం 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అందరు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. యేసయ్య అక్కడ ఉండి కూడా అద్భుతం చేయొచ్చండి. అక్కడ ఉండి కూడా అద్భుతం చేయొచ్చు. ఆ బాణలన్నీ ద్రాక్షరసముతో నింపబడును కాకంటే నింపబడవా? చేయొచ్చు అద్భుతము. యేసుప్రభు ఆ మాట పలకొచ్చు. ఈ భూమి ఆకాశాన్ని అలాగే చేశాడు యేసు. భూమి కలుగును కాకంటే భూమి కలిగింది మాటతో, అలాగే ఆకాశం కలుగును కాకంటే ఆకాశం మాటతో కలిగింది, సముద్రం కలుగును కాకంటే కలిగింది. ఈ భూమి మీద ఉన్న వస్తువులు, అలాగే పశువులు, అలాగే మత్స్యములు, ఇవన్నీ కూడా మత్స్యములు, ఇవన్నీ కావాలని ప్రార్థించి మాట చొప్పున పలకగానే అయ్యాయి. ఇక్కడ కూడా చేసే అటువంటి అవకాశం ఉంది. కానీ యేసయ్య పని వాళ్ళతో ఒక మాట చెప్తున్నాడు, మీరు వెళ్ళి నీళ్లతో ఆ బాణలు నింపండి. అంటే పని చేయాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. సంఘం అభివృద్ధి కావాలన్నా, నీ కుటుంబం దీవించబడాలన్నా, నీవు వ్యక్తిగతంగా ఆశీర్వదించబడాలన్నా నువ్వేదో ఒక పని చేయాలా. దేవుని బిడ్డలారా, పని, అక్కడ పని చెప్తున్నాడు యేసయ్య. యేసయ్య అద్భుతం చేయొచ్చు. ఈ మధ్యలో కొత్త పాట వచ్చింది, ఏదైనా. అందరూ చెప్పండి, ఏదైనా చెప్పాలా? ఏదైనా. యేసయ్య ఏదైనా చేయగలడు. లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు, ఉన్న వాటిని లేనట్టుగా కూడా చేయగలడు. ఆయనకు ఆ యొక్క అధికారం ఉంది. ఆయన అంత శక్తి కలిగిన వాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఏదైనా చేయడానికి ఆయనకు సమస్తము సాధ్యమే. కానీ ఆయన అక్కడ ఉన్నటువంటి పని వారికి ఏం చెప్తున్నాడు? పని చెప్తున్నాడు. మనం కూడా ఏం చేయాలా? పని చేయాలా. మనం కింద కూర్చొని, ప్రభువా ఈరోజు ఆదివారం కదా, ఆరాధన టైం అవుతుంది, కుర్చీలన్నీ వరుసగా 4 క్రమంగా ఉండునుగాక అని నువ్వు అక్కడ కూర్చుంటే అయితాయా? కాదో. ప్రభువా నేను నీ బిడ్డను కదా, నేనైతే ఎసరు పెట్టాను, మరి గ్యాస్ అయిపోయింది, ముట్టిస్తానికి గ్యాస్ లేదు, ఏసు రక్తమే చేయం, ఏసు రక్తమే చేయమని 100 సార్లు కాదు 1,00,000 సార్లు పలికిన అన్నము ఉడకదు. దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలా? పని చేయాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలా? పని చేయాలా. దేవుడు అదే చెప్తున్నాడు, ఆయన మీతో చెప్పునది చేయండి. యేసయ్య పని చెప్పాడు. వాళ్ళు వెళ్ళాలా, బావి దగ్గర నీళ్లు చేదాలా, బకెట్లో పోయాలా, అక్కడి నుంచి తీసుకెళ్ళి బాణల్లో నింపాలి. ఇంత పని జరుగుతుంది. అలాగే సంఘం పని కూడా అంతే. రావాలా, మందిరంలో చైర్స్ వేయాలా, మందిరం శుభ్రంగా ఊడ్చాలా, మైక్ సిస్టమ్ అంతా అరేంజ్ చేయాలా, సంగీతం వాయించే వాళ్ళు అదొక పని, అలాగే పాటలు పాడేవాళ్ళు అదొక పని, అలాగే సాక్ష్యాలు చెప్పేవారు అదొక పని. ఇక్కడ దేవుడు అందరినీ పని చేయమంటున్నాడండి. బాణలు నీటితో నింపబడాలంటే, నీళ్లు ద్రాక్షరసంగా మారాలంటే, నీ కథ మారాలంటే, నీ భవిష్యత్తు మారాలంటే, నీ జీవితం మారాలంటే, దేవుని బిడ్డలారా మనందరము ఆయన చెప్పింది చేయాల. ప్రతి ఒక్కరు చేయాల్సిందే. ప్రతి ఒక్కరు పని చేయకుండా దేవుని బిడ్డలారా ఈ లోకంలో బ్రతకలేము. అందుకే యేసయ్య ఒక సూచనగా వాళ్ళకు చెప్తున్నాడు, ఆయన అన్ని చేయగలిగిన సమర్థుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు. కానీ అక్కడ ఉన్న మనుషులకు ఏం చెప్తున్నాడు? పని చెప్తున్నాడు. మనం కూడా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే పని అది కూడా ఒక పనే. చాలామంది ప్రార్థన చేయరు. మా అమ్మ చేస్తుంది, మా నాన్న చేస్తున్నాడు, అలాగే మా సంఘ కాపరి చేస్తున్నాడు, ఇంకెవరో పెద్ద పెద్ద అయ్యగారులు మా కొరకు ప్రార్థన చేస్తున్నారని మనం మాత్రం ప్రార్థనలు చేయము. నువ్వు ప్రార్థన చేయకుండా అదొక పనిగా పెట్టుకోవాలా. ప్రార్థన చేయకుండా ఏది సాధించలేవు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు నువ్వో ఏదో అనాలోచనగా ఉండి నీ యొక్క సమయం అంతా వృధా చేసుకొని, నీ యొక్క భవిష్యత్ అంతా పాడు చేసుకొని మనము పని లేని వారిగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. యేసయ్య చెప్తున్నాడు,
నీ జీవితంలో నీ కథ మారాలంటే, ఏదైనా ఆయన చెయ్యాలంటే నువ్వు కూడా ఏం చేయాలా? ఆయన చెప్పింది చేయాలా. చేస్తే ఈరోజు ఎందుకు అద్భుతం జరగదు? దేవుడు కార్యం చేస్తాడు. ఏ ప్రయత్నం చేయకుండా, ఏది కూడా ప్రయత్నించకుండా, ఏది కూడా పని చేయకుండా నేను దీవించబడాలా, నేను ఆశీర్వదించబడాలా, నేను ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోవాలా, మాకు కూడా ఒక భవిష్యత్తు ఉంటుంది, మాకు కూడా దేవుడు దీవిస్తాడు అన్న నమ్మకం నీలో ఉంటే ఈరోజే పని ప్రారంభము చేయి. దేవుడు అద్భుతము చేస్తాడు. ఏం చేయకుండా ప్రభువా నన్ను ఆశీర్వదించేసయ్యా, నన్ను దీవించేసయ్యా, నన్ను బలపరచు యేసయ్యా అని నువ్వు అన్నిసార్లు ఏడ్చినా, మొర్రపెట్టినా, ఉపవాసాలున్నా ఏం ప్రయోజనము జరగదండి. ఒక అద్భుతం జరగాలంటే నువ్వు తప్పకుండా ప్రార్థన అనే పని చేయి. దేవుడు తప్పకుండా నీ యొక్క జీవితాన్ని మధురంగా మారుస్తాడు. దేవుని బిడ్డలారా, పని చేయకుండా ఎవ్వరం కూడా, బైబిల్లోనే ఉంది, పని చేయకుండా ఆహారము భుజించొద్దంట. నువ్వు పని చేయకుండా ఆహారం తినొద్దంట. దేవుని బిడ్డలారా, అంటే దాని అర్థం పనివాడు జీతానికి పాత్రుడు. దేవుని పిల్లలముగా ప్రతి ఒక్కరము దేవుని పనిలో భాగమై ఉండాలా. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నాం, మనందరం ప్రార్థన చేసేది ఒక పని. ఇది అయిపోగానే నేను కూడా హైదరాబాద్ బయలుదేరి వెళ్తాను ప్రార్థనకు, అదొక పని. నాకు ప్రయాణం 2.5-3 గంటలు, మరలా వచ్చేదానికి 2.5-3 గంటలు పని, ప్రయాసం. అక్కడ అద్దె గృహం తీసుకున్నాం, అదొక పని. మరి దేవుని బిడ్డలముగా పని చేయాలా. పని చేయకుండా మనకు సుఖం దక్కదో. పని చేయకుండా మనము సుఖంగా సంతోషంగా ఉండలేమో. కష్టపడకుండా మనము సాధించేది ఏది లేదో. ఏది చేయాలన్నా మనం పని చేయాలా. అది యేసు ప్రభు చెప్తున్నాడు. ఆయన చెప్పింది చేయండి. ఆయన చెప్పింది వాళ్ళు ఏం చేశారు? క్రమం తప్పకుండా, తూచా తప్పకుండా వెళ్ళారు. ఆ యొక్క బాణలను నీటితో నింపారు. చూడండి, పని చేసినాక జరిగే అద్భుతం చూద్దామా. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోనమని చెప్పగా, ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే గాని విందు ప్రధానికి అది ఎవరికి తెలవదంట. హల్లెలూయా. ఈ మధ్యలో ఏమైపోయింది? అద్భుతము జరిగిపోయింది. ఎవరి మాట విన్నందుకు? అందరు చెప్దామండి, ఎవరి మాట విన్నందుకు? అందరు చెప్పాలి, ఎవరి మాట విన్నందుకు? మనం కూడా యేసయ్య మాట వింటే నీ జీవితంలో తప్పకుండా అద్భుతము జరుగుద్దండి. తెలియదు నీకు ఎలాగ జరిగింది ఇది, నీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, వారు యేసయ్య చెప్పిన పని చేసినందుకు నిజంగా అక్కడ వాళ్ళు అద్భుతాన్ని చూడగలిగారు. నువ్వు కూడా అద్భుతాన్ని చూడాలంటే, నీ భవిష్యత్ పాడు కాకుండా ఉండాలంటే, నీ కుటుంబము దివాలా తీయకుండా ఉండాలంటే, నీ పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మారాలంటే, నువ్వు చదువుకున్న దానికి ప్రతిఫలంగా జరగాలంటే పని చేయాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైంది పని అనేది. మనం అలా కూర్చొని అలాగే నాకు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడులే, ఎప్పుడో చేస్తాడులే, నీ వయసు పెరిగిపోతుంది. నీ యొక్క యేసయ్య రాబోతున్నాడు తిరిగి. ఈలోపు మనమేమీ చేయలేము. కనుక దేవుని బిడ్డలారా, యేసయ్య మనకు అదే చెప్తున్నాడు, మీరు ఆయన చెప్పింది చేయండి. దేవుని బిడ్డలారా, ఆ పని చేసినప్పుడు అంట, చూడండి ఎంత అద్భుతమో, ఆ పని వారికే కానీ ఆ ఇందు ప్రధానునికే కానీ అది ఎలాగో వచ్చిందో తెలియదో. నీకు వచ్చే దీవెనలు కూడా అలాగుంటాయి, నీకు తెలవవు. యేసయ్యకు భక్తి కలిగి ఉంటే రోజు రేయి మొదటిదామున లేచి మోకాళ్ళ మీద ఉండి, ఈ గడియ ప్రభు అన్ని సమయం నేను నీకు ఇస్తున్నాను ప్రార్థన చేస్తే, నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు గారిస్తే, ఏంటి ప్రభు నా భవిష్యత్తు ఇలాగ పాడైపోయింది, నా జీవితం ఇలాగ పాడైపోయింది, నేను ఎటు గొరగాని స్థితిలో ఉన్నాను, ఎందుకు నా పరిస్థితి ఈ యొక్క దీనావస్థలోకి వచ్చిందయ్యా అని రేయి మొదటిదామున యేసయ్యా 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 నన్ను కనికరించయ్యా అని ఆ పని పట్టండి, ఆ పని స్టార్ట్ చేయండి. దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అందుకే ప్రతి ఒక్కరం పనిచేయాలా. అందుకే వాక్యం ఉంది, గతంలో ఉన్న ద్రాక్షరసము కంటే ఇది చాలా రుచిగా ఉందట. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయకముందు, పని చేయకముందు, అలాగే గతంలో ఉన్నటువంటి నీ ఇంటి ద్వారా, నీ తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆస్తి కంటే నువ్వు తీసుకోబోయేది ఎలా ఉంటుందంట? రుచికరంగా. హల్లెలూయా. ఆయన చెప్పిన తర్వాత చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది నీ జీవితం. మందందరికీ నీది విషాదంగా కనబడవచ్చు, చేదుగా కనబడవచ్చు, కానీ ఎప్పుడైతే యేసయ్య చెప్పింది చేయటం ప్రారంభిస్తావో తర్వాత జరిగే అద్భుతాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా.
అందుకే మనము ఏ విషయంలో కూడా కృంగిపోకుండా, ఒక్కోసారి అయిపోద్ది చూడండి, ఆ లోటు అందరికీ విందు సిద్ధపరిచారు, అందరికీ సిద్ధపరిచారు, అనుకోకుండా అయిపోయింది. మేము ఇక్కడ మీటింగ్స్ జరిగేటప్పుడు వేల మంది ప్రజలు వచ్చేవాళ్ళు, వాళ్ళందరినీ లైన్గా కూర్చోబెట్టి భోజనాలు వడ్డించేవాళ్ళం. ఆ సమయంలో ఒక్కోసారి సిద్ధపరిచిన సాంబారు షార్ అయిపోయేది, ఏం చేయాలో తెలియకపోయేది. అక్కడే పక్కన బావి ఉంది, దబా బకెట్లు నీళ్ళు తెచ్చి ఆ కొద్దిగా పావు చేరు షారుంటే అందులో డేక్ష నిండా నీళ్లు నింపి ఇంత కారం కలిపి పోస్తుంటే అబ్బా ఎంత రుచిగా ఉందండి అనేది వాళ్ళు. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, మజ్జిగ పలసగా చేస్తారు కదా, మరి దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడు కూడా మన జీవితం ఇంతటితో అంతమైపోయింది అనుకోకో, ఎప్పుడు కూడా అంతమైపోయింది అనుకోకో. అయిపోయింది. అక్కడ 6 రాతి బాణల్లో ఉన్న ఆ యొక్క ద్రాక్షరసం అయిపోయిందని వాళ్ళు బాధపడట్లేదు, అయిపోయిందని అలాగూ ఖాళీ బాణలు అలాగ మిగిలిచ్చి వెళ్ళిపోవట్లేదు. ఆ ఖాళీవి నింపడానికి ఏదో ఒక అద్భుతం జరుగుద్దామని యేసయ్య దగ్గరికి వెళ్ళారు, యేసయ్యను సంప్రదించారు, యేసయ్యను అడిగారు. యేసయ్య చెప్పాక ఆ ఖాళీ బాణలు నిండుగా నింపబడ్డాయి. అందరొకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. నువ్వు అనుకుంటున్నావు నేను ఖాళీ, నేను ఎందుకు పనికిరాని పాత్రనేమో, నేను ఈ లోకంలో అలాగే తల్లిదండ్రులకు, బంధువులకు, స్నేహితులకు, అసలు ఈ లోకానికే నేను ఒక పనికిరాని వాడిగా ఉన్నానేమో. అయ్యో, నా యొక్క ఖాళీ పాత్ర ఇప్పుడు నింపబడాలి, నా ఖాళీ పాత్ర రుచికరంగా మారాలా. ఎవరికైతే నేను చేదని అనిపిస్తున్నానో, ఎవరైతే నన్ను చీదరించుకుంటున్నారో, ఎవరైతే నన్ను ద్వేషిస్తున్నారో, వారి మధ్యలోనే ఒక రుచికరమైన పాత్ర నీకు రావాలంటే ఎవరు చెప్పింది చేయాలా? యేసయ్య చెప్పింది చేస్తే అది అద్భుతంగా మారిపోద్దండి. హల్లెలూయా! కనుక ఇక్కడ చేరిన మనందరం ఈరోజు ఒక తీర్మానం చేసుకొని వెళ్దాం. నీ కుటుంబంలో ఏ లోటు ఉందో, నీ శరీరంలో ఏ బలహీనత ఉందో, ఏ అనారోగ్యానికి గురైపోయావో, ఏ ఆర్థిక ఇబ్బందులు నిన్ను వెంటాడి తరుముతున్నాయో, ఏ మానసికమైన ఒత్తిడులతో కొట్టుమిట్టాడుతున్నావో, ఈరోజు దేవుడు నీ ఖాళీ బాణలను లేదా నీ ఖాళీ గృహాన్ని, నీ ఇంటిలో లోటుగా ఉన్నదాన్ని, నీ ఇంటిలో ఏదైతే లోటుగా ఏదైతే లేదని బాధపడుతున్నావో దాన్ని దేవుడు నిండుగా నింపే దేవుడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా! ఎప్పుడు నింపుతాడు? ఆయన చెప్పింది చేసినప్పుడు. వాళ్ళు చేశారు, ఆ పని వాళ్ళు చేశారు. ఈరోజు మనందరం కూడా పనివారమే, ఆయన బిడ్డలమే. ఆయన చెప్పింది చేస్తే నీకేది కొదవో, నువ్వేది లేదనుకుంటున్నావో, ఏ కుటుంబంలో ఏది కోల్పోయావో అవన్నీ దేవుడు నిండుగా నింపుతాడు. హల్లెలూయా! నువ్వు ఎప్పుడు అధైర్యపడకు, ఎప్పుడు కృంగిపోకో, ఎప్పుడు కూడా బాధపడకు. యేసయ్య తప్పకుండా నీ ఆశ కోరిక తీర్చి నిన్ను బలపరిచే దేవుడు. అందుకే దేవుని బిడ్డలారా, యోసేపు విషయంలో కూడా అదే అంటారు. ఆదికాండం 41వ అధ్యాయం తీయండి. ఆదికాండం 41వ అధ్యాయం 55వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. ఐగుప్తు దేశమంతటను కరువు వచ్చినప్పుడు ఫరోతో మొర్రపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పునది చేయుడి. హల్లెలూయా! ఒక దేశానికి ఏమొచ్చిందంట? అందరు చెప్పండి అమ్మ, ఏమొచ్చింది? కరువు వచ్చింది. మా చిన్నప్పుడు కూడా చాలా సంవత్సరాల క్రితం, నేను చిన్నగా ఉన్నప్పుడు కరువు, వరి భోజనం అంటే వరి అన్నం దొరికేది కాదు. వరి అన్నం కావాలంటే వారాలు నెలలు ఎదురు చూసేవాళ్ళం, గటక తాగేవాళ్ళం. సద్దన్నం, జొన్నన్నం గటకనే అప్పుడు ఉండేది. దేవుని బిడ్డలారా, వరి అన్నం కావాలంటే ఒక 4 రోజులు నిలబడాలి, అలా ఎదురు చూడాలా. ఇప్పుడు సమృద్ధిగా దేవుడు మన ప్రాంతాన్ని దీవించాడు. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, సమృద్ధి అయిన ఆహారం ఇస్తున్నాడు. అప్పట్లో చాలామంది మన తాత పితరులు ముత్తాతలు చాలా తిండికి ఇబ్బంది పడ్డారు, కరువుతో అలమటించారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడి మరి ఈరోజు మనల్ని ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు పడ్డ కష్టానికి ఫలం ఈరోజు సమృద్ధిగా ప్రతి కుటుంబంలో దేవుని దీవెన ఉంది. హల్లెలూయా! ఐగుప్తు దేశంలో కూడా ఏమొచ్చిందంట? అందరు చెప్పండి. వీళ్ళు పోయి ఎవరికి మొర పెట్టుకుంటున్నారు? అందరు చెప్పండి, ఎవరికి? ఐగుప్తు రాజుతో చెప్తున్నారట, రాజా, మా దేశానికి భయంకరమైన కరువు వచ్చిందయ్యా, మేము మా కుటుంబం బ్రతకడానికి కనీసం తినడానికి ఆహారం కూడా లేదు అని రాజు దగ్గర మొరపెట్టుకుంటే రాజు ఏమంటున్నాడు తెలుసా? నా దగ్గర ఏమీ
లేదు. వాళ్ళు వెళ్ళి మరియ కాడ మొరబెట్టుకున్నట్లుగా, మరియకు చెప్పుకున్నట్లుగా ఆమె ఏం చెప్పింది, నా దగ్గరే ఉందయ్యా, నేను కన్నవాడు లోకాన్ని జయించినవాడు, ఆయన సృష్టికర్త, మీరు వెళ్ళి ఆయనకు చెప్పుకోండి. ఆ విధంగా అద్భుతం జరిగింది. ఇక్కడ కూడా ఆ ఆకలి కరువు తీరాలంటే మీరు వెళ్ళి అక్కడ చెప్పుకోండి. ఎవరితో చెప్పమంటున్నాడు? యోసేపు యొద్దకు వెళ్ళండి. యోసేపు అంటే నిజంగా ఫలించే కొమ్మ, ఆయన ఫలించేవాడు, ఫలించినవాడు. అన్నదమ్ములు అతన్ని ఆ యొక్క రాజుకు బానిసగా అమ్మేశారు. బానిసగా వెళ్ళినవాడు ఆ దేశానికి ఒక ప్రధాన అయిపోయాడు, గొప్పవాడైపోయాడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క వెలివేయబడినవాడు, అమ్మబడినవాడు, బానిసగా వెళ్ళినవాడే ఆ ఆహారం అంతా ఆయన దగ్గర సమృద్ధి ఉందంట. నా దగ్గర ఏం లేదయ్యా, యోసేపు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పింది చేయండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పింది మనము చేస్తే తప్పకుండా దేవుడు నీ జీవితంలో అద్భుతము చేస్తాడు. దేవుడు చెప్పింది చేస్తే నీ భవిష్యత్తును మారుస్తాడు. నిజంగా ఆ పాట రోజు నేను కూడా వింటూనే ఉన్నాను. ప్రతి క్షణం వింటూ ఉన్నాను. ప్రతి నిమిషం నన్ను కూడా ధైర్యపరుస్తుంది. కథ ఏమైపోద్దట? అందరు చెప్పండి, కథ ఏమైపోద్ది? ఏదైనా చేయగలరు. అందరు చెప్పండి, మన ప్రభు ఏదైనా. ఎంతమందికి ఆ నమ్మకం ఉంది? అందరు ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. పెన్ను మూత మింగింది అమ్మాయి దెబోరా. ఏమైంది? పెన్ను మూత బయటకు వచ్చింది. ఎన్ని సంవత్సరాల తర్వాత? 7 సంవత్సరాలు అయిందట. హల్లెలూయా. 7 సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేసి తీయాల డాక్టర్. కానీ ఆయన ఏదైనా చేయగలడు. ఏదైనా చేయగలడు. నీ శరీరంలో ఉన్న జబ్బును తొలగించగలడు. నీకున్నటువంటి మానసిక ఒత్తిడులు తొలగించగలడు. నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగించగలడు. నిన్ను వెంటాడి తరుముతున్న నీ యొక్క సాతాను, దురాత్మ, అంధకార శక్తుల ప్రభావము నుండి నిన్ను, నీ కుటుంబాన్ని తప్పించగలడు. ఆయన ఏదైనా చేయగలడు. నువ్వు నమ్మితే చాలంతే. హల్లెలూయా. నువ్వు నమ్మితే గొప్ప అద్భుతమైన కార్యాన్ని దేవుడు మన పట్ల జరిగిస్తాడు. అందుకే మనము కృంగిపోవద్దు, అందుకే మనం అధైర్యపడవద్దు. అందుకే దేవుడున్నాడనే ధైర్యంతో ఏ పని చేసినా ప్రభు కొరకు నిలబడటానికి ప్రయత్నము చేయాలా. దేవుని బిడ్డలారా, నీ జీవిత భవిష్యత్తు క్షేమంగా ఉండాలంటే ఎవరి మాట వినాలా? దేవుని మాట. కరువు తీర్చబడాలంటే యోసేపు మాట వినండి. అక్కడికి వెళ్ళండి అంటే వీళ్ళందరూ కూడా తండ్రి చెప్పినట్లుగా అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు యోసేపు యొక్క 11 మందిని చూసి వీళ్ళందరూ నాన్నలే. హల్లెలూయా. వీళ్ళంతా ఎవరండి? నాన్నలే. నన్ను అమ్ముకున్నారు, నన్ను నా తండ్రికి దూరం చేశారు, నన్ను చంపడానికి ప్రయత్నము చేశారు. వచ్చారా బిడ్డలారా? దేవుడు ఎక్కడ నడిపిస్తాడో చూసారా? నువ్వు ఎక్కడ వెలివేయబడతావో, ఎవరి ద్వారా దూషించబడుతున్నావో, ఎవరి ద్వారా నిందించబడుతున్నావో, ఎవరి ద్వారా అవమానించబడుతున్నావో, ఎవరు ఏలెత్తి నిన్ను చూపిస్తున్నారో వాళ్ళ దగ్గరే దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరము లేదండి. వాళ్ళు సంచులు పట్టుకొని పోయారు, గోనె సంచులు పట్టుకొని, బస్తాలు పట్టుకొని ధాన్యం కొరకు వెళ్తే అందరినీ గుర్తుపట్టిండంట. అందరినీ గుర్తుపట్టి యోసేపు దుఃఖం ఆపుకోలేక, దిగమింగుకోలేక తన తమ్ముడైన బెన్యామీని ఇంట్లోకి తీసుకెళ్ళి హత్తుకొని, అరే తమ్ముడా, ఇంతకాలం మనం దూరం అయిపోయాం, ఇదిగో ఈ కరువు మరలా మిమ్ములను నన్ను కలిపేసింది, ఇదిగో ఈ కరువు వస్తుందనే, ఈ కరువు రాబోతుందనే దేవుడు మీ ద్వారా నన్ను ఇక్కడికి పంపాడు. ఈ పంపిన వేళ మంచిదైపోయింది. ఈ కరువులో తృప్తిగా మనకు ఆహారం కావాలంటే ఇదిగో దేవుడు ఇక్కడ నన్ను నడిపించాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరం క్రైస్తవంగా జీవిస్తున్నప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు సజీవ సాక్షులుగా ఉన్నప్పుడు, యథార్థంగా జీవిస్తున్నప్పుడు మనకు కూడా అనేక కష్టాలు వస్తాయి, అనేక నిందలు వస్తాయి, అనేక రోగాలు వస్తాయి, అనేక బలహీనతలు వస్తాయి. వచ్చినప్పుడు అధైర్యపడకు. కరువు వచ్చింది. ఆ కరువు యోసేపు ద్వారా అక్కడ తీర్చబడింది. హల్లెలూయా. ద్రాక్షరసం అయిపోయింది. అక్కడ యేసు ప్రభు ద్వారా ఆ యొక్క కానా విందులో దేవుడు ద్రాక్షరసాన్ని మరలా 6 బాణల నిండా నింపబడింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే పోగొట్టుకున్నావో దేవుడు తిరిగి ఇవ్వడానికే ఈరోజు నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. మరలా తిరిగి ఇవ్వడానికే నిన్ను బ్రతికించాడు. తిరిగి ఇవ్వడానికే ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావు కనుక దేవుడు ఇవ్వాలంటే, నువ్వు ఆ దేవుడి నుండి పొందుకోవాలంటే మధ్యలో వచ్చే అంతర్యం, మధ్యలో వచ్చే అంతరాయం, మధ్యలో వచ్చే ఇబ్బందులు నువ్వు చూడకో. అద్భుతమైన ఆయన చేస్తాడు. దేవుడు తప్పకుండా నీ కార్యాన్ని సఫలము చేస్తాడు. నువ్వు నమ్ము అంతే.
దేవుడు నమ్ముట నీ వలనైతే నమ్మవాడికి సమస్తము సాధ్యమే. చూడండి ఆ పని వాళ్ళు ఎంత మంచి చేశారో. నీళ్లు నింపారు కానీ అవి నీళ్ళే అనుకుంటున్నారు. నీళ్ళతో ఆ బాణలను నింపారు కానీ ఏమనుకుంటున్నారు? నీళ్ళే అనుకుంటున్నారు. యేసుప్రభుల వారు ఏమన్నారు? మీరు వెళ్ళి ఒక జగ్గుతో అది ముంచుకొని తీసుకెళ్ళండి. ఆ విందు ప్రధాని దగ్గర తీసుకెళ్తే వాడు తాగి ఎంతగా ఇంతకుముందు ఇచ్చిందేమో దాచిపెట్టుకుర్రా. మన పెళ్ళిళ్ళకు చూస్తాం, మంచి మంచి ఆయాల కూరలు, తలకాయ కూర ఏం చేస్తాం? దాచిపెడతాం. మా బంధువులకు కావాలా, మా స్నేహితులకు కావాలా, మా ఆఫీసర్లకు కావాలని వండిన కూర ముందంతా తీసుకొని పక్కకు పెట్టుకుంటాం. పక్కకు పెట్టుకొని తర్వాత తింటాం. తర్వాత అది మనకు ఇష్టమైన వాళ్ళకు పెట్టుకుంటాం. దేవుని బిడ్డలారా, ఆ పెళ్లిలో కూడా అలాగే అనుకుంటాట. ఏంట్రా బాబు, మంచి ద్రాక్షరసం దాచిపెట్టుకొని ఇదివరకు ఇచ్చింది పలసంది, పనికిరాంది, రుచి లేనిది ఇచ్చావు, ఇప్పుడేమో చాలా టేస్టీగా ఉంది, ఏంట్రా ఈ అద్భుతం అంటే అప్పుడు వాళ్ళే చెప్తారు, అయ్యా వాస్తవానికి మనం సిద్ధపరిచిన ద్రాక్షరసం అంతా అయిపోయింది. అదిగో ఆయన అక్కడున్నాడు యేసు ప్రభు. ఆయన ఒక మాట చెప్పాడు, కాళ్ళి బాణలను నీళ్ళతో నింపండి. ఇంతలో ఏమైందో మాకైతే తెలియదయ్యా, ఈ అద్భుతం ఆయన మాత్రమే చేయగలిగాడు. దేవుని బిడ్డలారా, నీళ్లను ద్రాక్షరసముగా మార్చిన దేవుడు నీ బ్రతుకును మార్చలేడా? నీ యొక్క జీవితాన్ని మార్చలేడా? నువ్వు కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చుంటే, నువ్వు అంగలారుస్తూ ఉంటే, నువ్వు బాధపడుతూ ఉంటే, నువ్వు ఏడుస్తూ భయంకరమైన బాధతో కృంగిపోతూ ఉంటే, దేవుని బిడ్డలారా, గొప్ప దేవుడు నీకు దేవుడుగా తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. మనమే ఏం చింతిస్తూ ఉంటే ఆ చింత యావత్ ఎవరి మీద వేయాలా? ఏసై. ఏసై ఏంటయ్యా నా పరిస్థితి ఇది, అయ్యా నా జీవితంలో నా వయసు అయిపోతుందయ్యా, నేనేం చేయలేని స్థితిలో ఉన్నానయ్యా, దయతో కనికరించయ్యా. అందరూ అనుకుంటున్నారు ఇవి ఖాళీ బాణలు అనగా ఎందుకు పనికిరానివే, ఎందుకు ఉపయోగపడని మనుషులని అనుకుంటున్నారయ్యా, నేనేం చేయాలో నాకు తెలియట్లేదయ్యా అంటే ఆయన చెప్తాడు నీకు, నువ్వు వెళ్ళి ఖాళీవి నింపు. హల్లెలూయా. నీ హృదయం నుండి దేవుని మాటలు నింపు. ఆ మాటలు నీకు రుచికరమైనవిగా, అవి బలమిచ్చేవిగా, శక్తి ఇచ్చేవిగా, ఆరోగ్యం ఇచ్చేవిగా, ఈ మాటలే నీ జీవితాన్ని మారుస్తాయి. హల్లెలూయా. కనుక ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా యేసయ్య ఏదైనా, అందరు చెప్పండి, యేసయ్య ఏదైనా నీళ్ళను ద్రాక్షరసంగా మార్చగలడు. చచ్చిపోయిన లాజరును లేపగలిగాడు. ఆయనకు అసాధ్యమైంది ఈ లోకములో ప్రపంచంలో ఏది కూడా లేదు. కనుక ప్రతి ఒక్కరం కూడా దేవునిపై విశ్వాసంతో మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా, మన ఆలోచన యావత్ అంతా కూడా ఎవరి మీద ఉండాలా? యేసయ్య వైపే ఉండాలా. తప్పకుండా అద్భుతం చూస్తాం. కష్టాలు అనేవి రాకమానవండి, ఇబ్బందులు అనేవి రాకమానవు, శోధనలు అనేవి రాకమానవు. ఇవన్నీ వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే శక్తి కూడా దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. కనుక భయపడకుండా ధైర్యంగా మనము సాగిపోవాలా. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు కష్టం వచ్చినప్పుడు కృంగిపోతే ఇక లేవలేం. కనుక ప్రభువా నువ్వున్నావయ్యా, నువ్వున్నావయ్యా, ఏదైనా చేయగలవు ప్రభువా, ఇప్పుడైనా చేయగలవయ్యా, ఈ రోజైనా చేయగలవయ్యా. 4 రోజులైంది లాజరు చచ్చిపోయి ప్రభువా, ఆ యొక్క కంపు కొడుతున్నటువంటి శవం దగ్గర మనం ఎందుకు వెళ్ళాలా అని మరియా మార్తలు అన్నప్పుడు యేసయ్య అంటాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవుని బిడ్డలారా, చచ్చిన శవం లేచుకుంటూ వచ్చింది. హల్లెలూయా. ఎవరు చేసిన అద్భుతమో? అలాగే చచ్చుబడిన నీ జీవితం, చచ్చుబడిపోయిన నీ నరాలు, చచ్చుబడిపోయిన నీ ఆరోగ్యం దేవుడు ఇప్పుడు మరలా ఉజ్జీవింపజేస్తాడు, లేపుతాడు. కనుక మీరు నమ్మండి, తప్పకుండా అద్భుతాన్ని చూడగలుగుతారు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం ఒక వచనం చదివి ముగిస్తాను, దయచేసి చదువుకుందాం. 20వ అధ్యాయం 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ దేవుడే, నీ యొక్క స్నేహితుడైన అబ్రహాము స్నేహితుడికి సంతతికి నీవు శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. కీడైనను, అందరు గమనించండి, కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో మొర్రపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్ములను రక్షించుదు అనుకొని ఇక్కడికి వచ్చామయ్యా. హల్లెలూయా. మేము ఎందుకు మందిరానికి వచ్చాము అంటే కీడైనను, తీర్పైనను, వేదనైనను, కరువైనను, రోగమైనను, కష్టమైనను, ఇబ్బంది అయినను
ఏదొచ్చినా ఇదిగో ఈ స్థలములోనికి మేము వచ్చి, ఈ స్థలములో మేము ప్రవేశించి, మేము మా కుటుంబాలు, మేము మా సంఘమునైనా మాకొచ్చిన కీడు నుంచి విడిపోవడానికి ఇదిగో నీకు మొర్ర పెట్టుకొనడానికి వచ్చామేసయ్యా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా. మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చాము? దేవునికి మొర్ర పెట్టడానికి, ప్రార్థించడానికి, అందరము ఏకీభవించి ప్రభుకు మొర్ర పెట్టుకోవడానికి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక ఆర్థికమైన సమస్య, ఏదో ఒక మానసిక ఒత్తిడి నీకు నాకు వెంటాడి తరుముతూనే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అందరము ఏకీభవించి, అందరము ఒకే దగ్గర కలుసుకొని, ఒకే కుటుంబముగా చేరి, అయ్యా మమ్మలను తరుముతున్నటువంటి సాతాను శక్తుల నుండి, మమ్మల్ని తరుముతున్నటువంటి ఇబ్బందుల సమస్యలలో నుండి మమ్మల్ని కాపాడడానికి మేము మొర్రపెట్టుకుంటున్నాము. హల్లెలూయా. మరి రాత్రి మనం విజ్ఞాపన ప్రార్థన పెట్టుకున్నాం. అలాగే ప్రతి 2వ శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకుంటున్నాం. అమ్మా, మన కుటుంబాల్లో ఉన్న కీడు తొలగిపోవాలా, మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలా, మన శరీరాల్లో ఉన్న అనారోగ్యాలు తొలగిపోవాలా, మనందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం రండి. అలాగే మరి గ్రూప్లో కూడా పెడుతూ ఉన్నాం, వాయిస్ మెసేజ్ పెడుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది ఇంట్రెస్ట్గా ఉండి పాలు పొందుతున్నారు, కొంతమంది ఇది మాకు అవసరం లేదులే అనుకొని దూరం అయిపోతున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనందరి బాధ ఒక కుటుంబం. మనం సంఘం అంటే అందరం ఒక కుటుంబం. నీ కుటుంబంలో ఏ బాధ ఉన్నా, నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా అది సంఘ సమస్యగా ప్రార్థన చేసి ఒక సమయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. హల్లెలూయా. ఆ ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారట? అందరూ ఒక దగ్గర కూడుకొని కుటుంబాలుగా చేరి వారికి వచ్చిన కీడు తొలగిపోవున్నట్లుగా, వారికి వచ్చిన రోగాలు తొలగిపోవున్నట్లుగా, వారికి వచ్చే వేదన కరువు తీరిపోయేటట్లుగా, దేవా నీకు మొర్ర పెట్టుకుంటున్నామయ్యా అని దేవునికి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. అలాగూ ప్రార్థన చేస్తే ఆ పనోళ్ళందరూ కలిసి ఆ బాణలు నింపినందుకే ఆ నీళ్ళు ఏమైపోయాయి? ద్రాక్షరసం అయిపోయాయి. సంఘమంతా కలిసి పని చేయాలి. ఏం చేయాలండి? అందరు చెప్పాలి. సంఘమంతా కలిసి ఏం చేయాలా? పని చేయాలి. అందరు చెప్పాలి. సంఘమంతా కలిసి ఏం పని చేయాలా? దేవుని పని చేయాలి. మాకేం పట్టింది? అయ్యగారు ఏదో ఆ మెసేజ్ ఒకటి ఏదో పెడతాడు, మాకు ఇష్టం ఉంటే పోతాం, లేకుంటే లేదు. మాకేం పట్టింది? మాకు ఆ సంఘానికి ఏం ఇబ్బంది? మాకు ఆ సంఘానికి ఏం సంబంధం? ఏదో వాళ్ళు వస్తున్నారు, తీసుకొస్తున్నారు, తీసుకుపోయి దింపొస్తున్నారు కనుక మేము వస్తున్నాం, కానీ మేమైతే నమ్మకంతో పోవట్లేదు, అభిమానంతో పోవట్లేమని అలాగుంటే అది భక్తి కాదండి. దేవుని బిడ్డలారా, హృదయపూర్వకంగా నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను సేవించాలి. ఇది అందరం కలిసి చేస్తేనే సంఘం పని. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. మన పక్కన చర్చి పాస్టర్ గారు చెప్తుంటారు, అన్నా నేను ఏ పని చేయట్లేదు, నా పని అంతా కూడా సంఘమే చేస్తున్నారు. ఏంటి ఆ రహస్యం చెప్పండి అంటే, ఒక ఆయనకు చెప్పిండట ఫోన్లు చేయడం. ఆ బాబు ఒక్కడే అందరికీ ఆదివారం శనివారం సాయంత్రానికి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలకు ఫోన్లు చేస్తారంట. అంటే ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియా వాళ్ళకు. అలాగూ నలుగురిని ఏర్పాటు చేసుకున్నారు. నలుగురు ఒక్కొక్కరు 40 మందిని మంచుకున్నారు. 4 4 16 160 మందికి ఫోన్లు వెళ్ళిపోతున్నాయి. తర్వాత ప్రార్థన అయిపోయింది ఆదివారం. సోమవారం ఉదయమే మళ్ళీ ఆ నలుగురే, అన్నా ఈరోజు మీరు చర్చికి వచ్చినందుకు చాలా వందనాలు, మీరు వచ్చారు, అయ్యగారు కాదు సంఘం అంతా సంతోషపడుతున్నారు. వాళ్ళు మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అలాగే ఒకరికి ఎవరికైతే అనారోగ్యం ఉందో, ఏ కుటుంబంలో సమస్యలు ఉన్నాయో, ఏ కుటుంబంలో ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నారో ఒక అతనికి ఆ పని చెప్పారట. అతను అన్నీ రాసుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం. దేవుని బిడ్డలారా, గృహాలు దర్శించడానికి ఒక నలుగురిని పెట్టారట. మీరే గృహాలు దర్శించాలా, వెళ్ళాలా, వెళ్ళి వారిని మొబలైజ్ చేయండి అంటే ఆ నలుగురు ఆ పని చేస్తున్నారు. సంఘం అంతా పని చేయుటను బట్టి ఆ సంఘం దినదినం ఏమవుతుంది? అభివృద్ధి అవుతుంది, ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. మనం రావటమే మహా కష్టంగా వస్తున్నాం, మనం రావటమే మహా గొప్పగా వస్తున్నాం. దేవుని బిడ్డలారా, నీ పక్కన నీ ఇరుగు పొరుగు, నీ స్నేహితులు, నీ బంధువులు, కనీసం నీతో ఉన్నటువంటి వారు, నీ కుటుంబం అంతా దేవుని మందిరానికి వచ్చి దేవునికి ఆరాధన చేయాలా, దేవుని గణపరచాలా, దేవుని స్తుతించాలా, దేవుని మహిమపరిచే బిడ్డలముగా ఉంటే మన సంఘం కూడా దీవించబడుతుంది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇంకా వచనం చదువుకుందాం. 15వ వచనం చదవండి. అందులోనే యూదా వారలారా, యెహోషాపాతు రాజా
ఓ యెహోషువపాతు రాజా, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యముతో భయపడకుడి. అందరు గమనించండి, ఈ గొప్ప సైన్యమునకు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఓ యెహోషువపాతు రాజా, ఈ యుద్ధం ఎవరు జరిగిస్తారు? మీరు వారిని చూచి భయపడకుడే, కృంగిపోగాకండి, ఇబ్బంది పడగాకండి. మనకున్నటువంటి సమస్యలన్నీ ఒకేసారి మీదకి వస్తాయి. ఏం చేయాలో అర్థం కాదండి, ఒక్కసారి మీద పడిపోతాయి. అర్థం కాని పరిస్థితులు అగమ్య గోచరంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఒకసారి బాధ అనిపిస్తుంది, వేదన అనిపిస్తుంది. అయ్యో ఎందుకు అన్నీ ఒక్కసారి మూలిగే నక్క మీద తాటికాయబడ్డట్టుగా అన్నీ ఒక్కసారి వచ్చాయి కదా అనుకుంటాం. చూడండి, వాళ్ళు అంటున్నారు, రాజుతో చెప్తున్నారు, ఓ యెహోషువపాతు రాజా, మీరందరూ ఆలకించండి. గొప్ప సైన్యముకు మీరేం చేయొద్దు, భయపడకుడి. భయపడకుడి. నీ శరీరంలో ఉన్న అనారోగ్యం చూసి భయపడకుడి. ఈ మధ్యలో నాకు కిడ్నీలో స్టోన్ వచ్చింది. ఈ యూట్యూబ్ ఒకటి, ఈ ఊరికే తీయడం, ఆ రాళ్ళు ఎట్టబడిపోతాయి. ఆ 10 మంది చెప్తారు, ఏ ఆకు తింటే పడుద్ది, ఏ మందు తాగితే పడుద్ది. ఒక ఆయన బీర్ తాగమంటాడు, పాస్టర్ బీర్ తాగుతాడా? ఒక ఆయన అంటాడు, మరి నిజంగా చాలా ఆశ్చర్యం అండి, డాక్టర్ గారు నన్ను అంతా చెకప్ చేసినాక డాక్టర్ గారు అంటున్నారు, పాస్టర్ గారు నాకు తెలియదు ఆయనకు, మీరు ఏమైనా మందు తాగుతారా అండి? దేవుని బిడ్డలారా, ఇలాగున అడిగినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకటి కళ్ళు తాగితే రాళ్ళు పడిపోతాయి అంటాడు. మనకు అలవాటు లేని అన్నీ చెప్తూ ఉంటారు. ఈ చెప్తుంటే వింటున్నప్పుడు ఓసారి శోధన, మనకు శోధకుడు శోధిస్తూనే ఉంటాడు. కానీ మన మనసు అంతా ఎటు పోవాలా? దేవుడు ఉన్నాడు. ఈ గొప్ప సైన్యమును చూచి మీరు భయపడకుడి, మీరు ఇబ్బంది పడకండి, బాధపడగాకండి. మీరు దేవుని పిల్లలు, దేవుని సైన్యం. మీరు ఆ గొప్ప సైన్యం మిమ్మల్ని ఏమి చేయలేదో, మీరు యేసయ్య బిడ్డలు. అందుకే 14వ వచనం చదవండి ఒకసారి. మాకు శక్తి చాలదు, ఏమి చేయాలో తోయట్లే. హల్లెలూయా. ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకేం చేయాలో తెలవదు ప్రభువా. అన్ని ఒక్కసారి ముక్కుమడిగా దాడి చేస్తున్నాయి, అన్ని ఒక్కసారి వచ్చాయి ప్రభువా, అన్ని ఒక్కసారి. ఒక్కోసారి మాకు కూడా ఇంట్లో కూర్చుంటే ఒక్కోసారి ఏ ఫంక్షన్లు ఉండవు, ఏ ప్రేయర్ మీటింగ్ ఉండదు, ఎవరు కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయండి అయ్యగారు అన్నారు. ఉన్నప్పుడు మాత్రం అందరూ ఒకసారే పెళ్ళిళ్ళు ఒక్కోసారి 2-3 చేసేయాల్సి వస్తుంది, 2-3 బర్త్డేలు చేయాల్సి వస్తుంది, 2-3 జ్ఞాపకార్థాలు చేయాల్సి వస్తుంది. ఉన్న రోజు అన్నీ ఉంటాయి, లేని రోజు ఏది కూడా ఉండదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎటు తోయేది. ఒక్కోసారి సమస్యల వలయములో చిక్కుకున్నప్పుడు, ఇబ్బందుల వలయములో చిక్కుకున్నప్పుడు, ఏం చేయాలో తోయని స్థితిలో ఉన్నప్పుడు, ఏమి చేయాలో మాకు తోస్తలేదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. నీవే మా దిక్కు. అందరు చెప్పండి, అందరు చెప్పండి. ఎటు తోయని స్థితిలో ఏం చేయాలి మనము? యేసయ్య నీవే నా దిక్కు నాయన. హల్లెలూయా. నువ్వు ఏం చెప్తావు అది చేస్తాను ప్రభువా, నువ్వు చెప్పింది చేస్తానయ్యా, నువ్వు చెప్పింది చేస్తాను ప్రభువా, దయతో కనికరించయ్యా, కృప చూపించయ్యా అని దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడే సరైన మార్గం చూపెడతాడు. హల్లెలూయా. అది ఎంత జటిలమైనది, ఎంత సమస్యాస్పదమైనదా, ఎంత ఇబ్బందికరమైనదైన దేవుడు వాటిలో నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఈ గొప్ప సైన్యమును చూచి జడేకు, భయపడకో, ధైర్యంగా ఉండి దేవుని సన్నిధిలో నువ్వు సాగిపో. దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. ఏదైనా చేయగలరు. అందరూ చెప్పండి, ఏదైనా. అందరూ ఒకసారి చిన్న చరణం పాడుకుంది. ఏదైనా పాడండి. మార్చగలవు, నామముకే మహిమంతా తెచ్చుకుందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే
యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. యేసయ్యకు ఏదైనా సాధ్యమే. నీళ్లను ద్రాక్ష రసముగా మార్చడము సాధ్యమే. చచ్చిన లాజరును లేపడము సాధ్యమే. అలాగే మన మీదికి వస్తున్న గొప్ప సైన్యమైన సమస్యలన్నీ ఆపగలిగినటువంటి సాధ్యం ఎవరికి ఉందండి? యేసయ్య ఒక్కరికే సాధ్యం. హల్లెలూయా. అందుకే ప్రభువా మాకు ఏమి తోయని స్థితిలో ఉన్నామయ్యా, నీవే మాకు దిక్కు అని వారు యెహోవాకు ప్రార్థన చేసిరట. దేవుని బిడ్డలారా, మనం కూడా అదే పని చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరం కూడా యేసయ్య పిల్లలముగా, యేసయ్య బిడ్డలముగా, యేసయ్య సన్నిధికి వచ్చిన మనందరం ఒక్కసారి, ప్రభువా నీవే మా దిక్కు నాయనా, మమ్మల్ని తరుముతున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, అవి మానసికమైనవి, ఆర్థికమైనవి, మహాభయంకరమైన శోధనలో, కష్టములో, ఇబ్బందులో ఉన్నాం యేసయ్యా. ఆనాడు ఇశ్రాయేలులందరూ కూడా దేవుని మందిరంలోనికి వెళ్ళి వారికి వచ్చిన శ్రమలలో నుండి, వారికి వచ్చిన కరువులో నుండి, వారికి వచ్చిన ఇబ్బందులో నుండి తప్పించబడి విడిపించబడడానికి యేసయ్యా నీవే మా దిక్కునైనా, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదయ్యా. నీవే మా దిక్కు, నీవే మా దిక్కు, నీవే మా దిక్కయ్యా. ఒక్కసారి కనికరించయ్యా, ఒక్కసారి కనికరించయ్యా. ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయడానికి నాకు శక్తి సరిపోవట్లేదు ప్రభువా. నాయనా, నేను ఒక పని తలబెట్టుకున్నాను నాయనా, ఇల్లు కట్టడానికి నాకు శక్తి చాలదు, ఒక వాహనం కొనుక్కోవడానికి శక్తి చాలదు, నన్ను వెంటాడి తరుముతున్న సమస్యలను ఎదుర్కొని నిలబడడానికి నాకు శక్తి చాలదయ్యా. నువ్వేదైనా చేయగలవని వింటున్నాం, నా కథ మొత్తం మార్చగలవని వింటున్నాం, నీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నామని నమ్ముతున్నాం యేసయ్యా. నీకేదైనా సాధ్యమే, నీకేదైనా సాధ్యమే, ఏదైనా సాధ్యమే అని వింటున్నామయ్యా. అయ్యా ఒక్కసారి నా పరిస్థితులు మార్చయ్యా, నా స్థితిగతులు మార్చయ్యా. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను యేసయ్యా. శ్రమలు నన్ను వెంటాడి తరుముతున్నాయి ప్రభువా. దుష్ట శక్తులు నన్ను తరుముతున్నాయ్యా, సాతాను శక్తులు తరుముతున్నాయ్యా, భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు తరుముతున్నాయ్యా. దిక్కుతోచని స్థితిలో ఉన్నాం ప్రభువా. నువ్వు గొప్ప దేవుడవు కదయ్యా, నువ్వు గొప్ప దేవుడవు కదయ్యా, నువ్వు కనికరంగల్లోనివి కదయ్యా, నువ్వు కృప కలిగిన వాడవు కదయ్యా. అయ్యా కనికరించండి. ఇశ్రాయేల్లో పక్షంగా నిలబడ్డ దేవా, ఓ యెహోషువపాతు రాజా, ఈ గొప్ప సైన్యం చూసి భయపడవలసిన పనిలే. మనందరము కూడా కుటుంబాలుగా, సంఘముగా వచ్చి దేవుని సన్నిధిలో నిలవబడి ప్రార్థిస్తే దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు, దేవుడు సమాధానము, శాంతి, నెమ్మదినిస్తాడు, మనల్ని, మన కుటుంబాలను దీవిస్తాడు. ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం మన హృదయాల్లో ప్రభు దీవించినట్లుగా, వాక్యం మన హృదయాల్లో ఫలించు